హలో గైస్, వెల్కమ్ టు శివారెడ్డి లాజిక్స్. ఈ వీడియోలో మనం ఆడ్ వన్ అవుట్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. రైల్వే ప్రీవియస్ క్వశ్చన్స్లో భాగంగా ఆడ్ వన్ అవుట్ అనే చాప్టర్లో వచ్చినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నాయి, సో దాంట్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ లాజిక్స్ ఏంటి, అవన్నీ కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేద్దామండి. సో ఇక్కడ కనుక చూస్తే ఫస్ట్ మనకి సెలెక్ట్ ద నెంబర్ పేర్ దట్ డస్ నాట్ బిలాంగ్స్ టు దట్ గ్రూప్ అన్నారు. సో మనకి ఆడ్ వన్ అవుట్లో 3 టైప్స్ ఉంటాయి తెలుసు మనకి. నెంబర్ ఆడ్ వన్ అవుట్, లెటర్ ఆడ్ వన్ అవుట్ అండ్ వర్డ్ ఆడ్ వన్ అవుట్. దాంతో పాటుగా సో ఫిగర్స్కి సంబంధించిన ఆడ్ వన్ అవుట్ కూడా ఉంటుంది. డయాగ్రామ్స్ బేస్డ్తో వచ్చేటువంటి ఆడ్ వన్ అవుట్లోని క్వశ్చన్స్ కూడా ఏ విధంగా వచ్చినాయి అనేది కూడా ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మనకి ఇక్కడ 22, 34, 11, 12 అని ఉంది, 25, 42, 17, 24 అని ఉంది. సో ఫస్ట్ ఈ రెండింటికి మధ్యలో ఉన్నటువంటి లాజిక్ ఏంటి అనేది మనం ఐడెంటిఫై చేయాలి. సో 22 ఇంటూ 2 చేస్తున్నా. సో 22 ఇంటూ 2 చేస్తే 44 మైనస్ 10 తీసుకుంటున్నా 34 వచ్చింది. సో అంటే ఇంటూ 2 మైనస్ 10 అనే లాజిక్ యూజ్ చేస్తున్నా. అలాగే ఇక్కడ 11కి కూడా 11 ఇంటూ 2, సో 22 మైనస్ ఇక్కడ ఒక 10 తీసుకుంటే మరి 12. సో నెక్స్ట్ సేమ్ యాజ్ ఇక్కడ 25 ఇంటూ మనకి 2 కావాలి, అంటే దట్ ఈజ్ 50 మైనస్ 10 అని అంటే ఏంటి 40 ఉండాలి, కానీ మనకి ఇక్కడ 42 ఇచ్చాడు. అంటే డైరెక్ట్గా డిఫరెంట్ వన్ ఇదని చెప్పొచ్చు. కానీ ఒకసారి అక్కడ 17 కూడా ట్రై చేద్దాం. సో 17 ఇంటూ 2 తీసుకొని 34 మైనస్ 10 చేస్తే మనకు వచ్చేటువంటిది 24. ఎస్ ఉంది. అంటే మొదటి నెంబర్ యొక్క మల్టిపుల్ 2, అంటే దాన్ని డబల్ చేసి మైనస్ 10 చేస్తున్నాం. అలాగా చేసినప్పుడు డిఫరెంట్ వన్ ఏంటి అని అంటే ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 అనేది వర్కౌట్ కావట్లేదు ఆ లాజిక్తో. క్లియర్? సో ఇది మనకు ఆప్షన్ 3 ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సో నెక్స్ట్ ఇక్కడ చూస్తే సేమ్ మనకి డిఫరెంట్ వన్ ఏదైతే భిన్నంగా ఉందో దాన్ని ఎంచుకోండి అన్నారు. ఇక్కడ కూడా నంబర్స్కి సంబంధించినటువంటివే వచ్చాయి. సో ఇక్కడ చూస్తే 64, 216, 216, 512, 125, 343, 343, 728 అని ఉంది. సో మీరు కనుక ఫస్ట్ చూస్తే 64 అనేది మనకి ఇక్కడ 64 ఏమవుతుంది అని అంటే 4 క్యూబ్ వాల్యూ. సో 216 అనేది 6 క్యూబ్ వాల్యూ అండి, అంటే ఇవి రెండు కూడా క్యూబ్ వాల్యూస్. సో నెక్స్ట్ ఇక్కడికి వస్తే 6 క్యూబ్ 216, ఇక్కడ 8 క్యూబ్ వాల్యూ. సో నెక్స్ట్ ఇక్కడ 5 క్యూబ్, ఇక్కడ 7 క్యూబ్ అండి. అంటే వెంటనే వస్తున్నటువంటి నెక్స్ట్ సో మనకి +2లో ఉంది, అంటే 4 + 2 6, ఈ రెండింటికి క్యూబ్స్ ఉన్నాయి. సో 6 + 2 అంటే 8 వస్తుంది. 6 క్యూబ్ 8 క్యూబ్ పక్కపక్కన నెంబర్స్ అన్నట్టు. 5 క్యూబ్ 7 క్యూబ్ ఇవి రెండు కూడా పక్కపక్కన వచ్చేటువంటిది +2 లాజిక్తో వచ్చేటువంటిది. సో సేమ్ ఇక్కడ మనం 7 క్యూబ్ తీసుకుందాం. 7 క్యూబ్ నుంచి నెక్స్ట్ వచ్చేది +2 తీసుకుంటే 9 క్యూబ్ రావాలి. సో 9 క్యూబ్ వాల్యూ ఎంత 729, కానీ 728 ఉంది. సో దట్ అవర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 అండి. అంటే ఇది డిఫరెంట్గా ఉంది. ఈ మూడు కూడా సిమిలర్ లాజిక్స్తో ఉన్నాయి, సేమ్ లాజిక్తో ఉన్నాయి, కానీ ఈ ఒక్కటి డిఫరెంట్గా ఉంది. సో దట్ అవర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. ఓకేనా? సో అక్కడ 9 క్యూబ్ వాల్యూ ఉండాలి, 729 ఉండాలి, కానీ 728 వచ్చింది, కాబట్టి దాన్ని ఎలిమినేట్ చేసేస్తున్నా. క్లియర్? నెక్స్ట్ సో ఇక్కడ సెలెక్ట్ ద నెంబర్ పేర్ దట్ డస్ నాట్ బిలాంగ్స్ టు ద గ్రూప్ అన్నారు. సో ఇక్కడ కూడా మనం పేర్ని చెక్ చేస్తున్నాం. సో మనకి ఫస్ట్ 82, 729 ఉంది, 26, 125 ఉంది. సో నెక్స్ట్ 50, 343, అలాగే 68, 512 అని ఉందండి. మరి ఇక్కడ లాజిక్ ఏమవుతుందో చూద్దాం. 82కి 729కి లాజిక్ ఏంటి అని అంటే, సో ఇక్కడ నేను తీసుకుంటున్న దీనికి సంబంధించి 9 స్క్వేర్ ఏమవుతుంది అని అంటే 81 + 1 చేస్తే 82 అండి. సో ఇక్కడ 82 ఉంది. అలాగే 729 అంటే డైరెక్ట్గా 9 క్యూబ్ వాల్యూ 729. అంటే ఏదైతే డిజిట్ తీసుకున్నామో దాని డిజిట్ స్క్వేర్ +1, అంటే లాజిక్ ఏం చెప్పొచ్చు అంటే n² + 1 n³ అని చెప్పొచ్చు అండి. దిస్ ఈజ్ ద లాజిక్ హియర్. అలా మనకి లాజిక్ వర్కౌట్ అవుతుంది. సేమ్ ఇక్కడ సెకండ్లో చూస్తే మీరు 26 నియర్ బై డిజిట్ ఏంటి అని అంటే ఇక్కడ దీనికి 5² + 1 ఉండాలి. సో దట్ ఈజ్ 26. నెక్స్ట్ ఏం ఉండాలి 5 క్యూబ్ వాల్యూ 125 ఉంది కదా, రైట్. నెక్స్ట్ ఇక్కడ కనుక చూస్తే ఇది మనకి 7² దగ్గరగా ఉంది. 7² + 1, 7² అంటే 49 + 1 50, తర్వాత 7³ అండి.
సో ఈ మూడిట్లలో కూడా లాజిక్ వచ్చింది, అంటే సిమిలర్ లాజిక్ లేనిది ఇదే అని చెప్పి మనం డైరెక్ట్గా పెట్టచ్చు కదా. 68 అంటే 8 స్క్వేర్కి దగ్గరగా ఉంటుంది. 8 స్క్వేర్ 64 ప్లస్ 4 చేస్తున్నాడు, అంటే +1 ఉండాలి కానీ అన్నిట్లలో ఇక్కడ +4 ఉంది. తర్వాత 8 క్యూబ్ ఓకే, కానీ మనకున్నటువంటిది ఇక్కడ 8 స్క్వేర్ +1 ఉండాలి, కానీ +4 ఇచ్చాడు కాబట్టి దీన్ని రాంగ్ వన్ అని చెప్తున్నా, ఆడ్ వన్ అని చెప్తున్నామండి. అంటే ఈ మూడు కూడా ఒక సెట్ ఆఫ్ మేనర్లో ఉన్నాయి, ఒక సెట్ ఆఫ్ లాజిక్లో ఉన్నాయి, కానీ 4th వన్ లాజిక్లో లేదు కాబట్టి దట్ ఈజ్ ద ఆన్సర్ అండి. ఓకేనా? ఏదైతే డిఫరెంట్గా ఉంటుందో ఆ డిఫరెంట్ వన్నే మనం సెలెక్ట్ చేసుకోవాలి. క్లియర్? రైట్. నెక్స్ట్ ఇక్కడ లెటర్స్కి సంబంధించినటువంటి ఆడ్ వన్ అవుట్. సో లెటర్స్లో ROW, OLT, VSA అండ్ LIR అని ఉందండి. సో నేను ఫస్ట్ లెటర్స్కి తీసుకుంటున్నా. ROW అని చెప్పి తీసుకుంటే 18, 15, 23 అండి. ఈ రెండింటికి మధ్యలో గ్యాప్ ఎంత అంటే -3, ఈ రెండింటికి మధ్యలో గ్యాప్ ఎంత అంటే +8. సో నెక్స్ట్ OLT తీసుకుందాం. సో OLT ఇక్కడ 15, 12, సో తర్వాత ఇక్కడ 20 ఉందండి. సో 15కి 12కి మధ్యలో ఉన్నటువంటి లాజిక్ ఏంటి అంటే -3, 12కి 20కి మధ్యలో +8 అండి. సో -3 +8 -3 +8 ఉంది. నెక్స్ట్ ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే VSAకి కూడా ట్రై చేస్తున్నా. 22, 19, 1 అండి. సో ఈ రెండింటికి మధ్యలో లాజిక్ ఏంటి అని అంటే ఇక్కడ -3 ఉంది, కానీ ఇక్కడ 19 నుంచి మనకు 1కి చూస్తే, మరి 19 నుంచి 1కి చూసినప్పుడు మోస్ట్ ఆఫ్ ద ఆస్పిరెంట్స్ ఏమనుకుంటారు అని అంటే, సార్ నేను బ్యాక్ వెళ్తే -18 అవుతుంది కదా అని చెప్పేసి ఇక్కడ -18 అని చెప్పి రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు దీన్ని ఏమని రాసుకోవచ్చు, నేను 27th ఆల్ఫాబెట్ అని అంటున్నా. ఏని 27th ఆల్ఫాబెట్గా కూడా రాసుకుంటా కాబట్టి అప్పుడు 19 నుంచి 27కి కౌంట్ చేస్తే ఎంత అవుతుంది, +8 అనేది లాజిక్ వస్తుందండి. సో +8 అనేది లాజికల్గా ఉంటుంది. అలాగే ఇప్పుడు మనకి 3 వచ్చినాయి కాబట్టి డిఫరెంట్ వన్ ఏమని చెప్పొచ్చు, బై డిఫాల్ట్గా కూడా నువ్వు LIRని తీసుకోవచ్చు. కానీ ఒక్కసారి నేను చెక్ చేస్తా. సో 12, ఇక్కడ 9, ఇక్కడ 18 అండి. సో ఈ రెండింటికి మధ్యలో చూసినప్పుడు మనకేమవుతుంది, ఇక్కడ -3 అవుతుంది. సో 12 - 3 9, 9కి 18కి కంపేర్ చేసినప్పుడు +9 అవుతుంది. మనకు అన్నిట్లలో +8 లాజిక్ ఉంది, బట్ LIRలో +9 లాజిక్ ఉంది. సో దట్ అవర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 అండి. ఆప్షన్ 4లో ఉన్నది మన లాజిక్ అవుతుంది. ఓకేనా? సో కాబట్టి దాన్ని ఆన్సర్గా తీసుకోవాలి. క్లియర్? రైట్. సో నెక్స్ట్ తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. సో నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ నెంబర్స్కి సంబంధించినటువంటి లాజిక్తో వచ్చింది. ఏంటో చూద్దాం. 125, 512 అండి. 125 అని అంటే ఇది 5 క్యూబ్ వాల్యూ అవుతుంది. 512 అని అంటే 8 క్యూబ్ వాల్యూ అండి. సో నెక్స్ట్ 64 అని అంటే ఇది 4 క్యూబ్ వాల్యూ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ 11 క్యూబ్ వాల్యూ అండి. సో ఇక్కడ 343 అని అంటే 7 క్యూబ్, ఇక్కడ 1000 అంటే 10 క్యూబ్ అండి. సో ఇక్కడ మనం చూస్తే డైరెక్ట్గా 6 క్యూబు, ఇక్కడ 9 క్యూబు. సార్ అన్ని క్యూబ్సే ఉన్నాయి కదా, మరి లాజిక్ ఏంటి అనేది ఒక డౌట్ వస్తుంది. అన్ని క్యూబ్సే ఉన్నాయి, కానీ 5 నుంచి 8కి మధ్యలో డిఫరెన్స్ ఎంత, +3. 7 నుంచి 10కి డిఫరెన్స్ ఎంత, +3. 6 నుంచి 9కి డిఫరెన్స్ +3. కానీ 4 నుంచి 11కి డిఫరెన్స్ తీసుకున్నప్పుడు మనకి ఎక్కువ వస్తుంది కదా అక్కడ. సో 7 +7 వస్తుంది కాబట్టి డిఫరెంట్ వన్ ఏమని చెప్తున్నాం, ఆప్షన్ 2. అన్నిట్లలో కూడా క్యూబ్స్ వచ్చినాయి, ఇక్కడ క్యూబ్సే కామన్గా ఉన్నాయని చెప్పేసి మనం అనుకుంటాం. రాంగ్ పెట్టడానికి అవకాశం ఉంది. అంటే అన్ని క్యూబ్సే, దీంట్లో లాజిక్ ఏం లేదని అనుకుంటాం. కానీ క్యూబ్సే, కానీ ఫస్ట్ నెంబర్ నుంచి సెకండ్ నెంబర్కి తీసుకునేటప్పుడు లాజిక్ బిట్వీన్ దోస్ 2 నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు 3 అండి. అన్నిట్లలో ఒకదాని నుంచి ఒకటికి ఇంక్రీజ్ అయినప్పుడు 3 ఇంక్రీజ్ అవుతుంది, కానీ దాంట్లో కావట్లేదని గమనించాలి మనం. ఓకేనా? రైట్. నెక్స్ట్ తర్వాత చూడండి. ఇక్కడ లెటర్ అండ్ నెంబర్కి కాంబినేషన్ సెట్ వచ్చింది. సో కాంబినేషన్ సెట్లో LR9 PU55 అని ఉందండి. సో DL5 HP25 అని ఉంది. సో HP7 LT35 PJ3 TN15 అని ఉంది. సో నేను ఫస్ట్ LR9కి PU55కి రిలేషన్ ఏంటో ఐడెంటిఫై చేస్తా. సో ఇక్కడ 12, ఇది 8 అండి. సో ఇక్కడ 16, ఇక్కడ 21. సో మీరు కనుక చూస్తే లాజిక్
12 నుంచి 16కి +4 ఇంక్రీజ్ అయింది. ఇక్కడ R నుంచి ఇక్కడికి ఎంత ఇంక్రీజ్ అయింది అని అంటే +3 ఇంక్రీజ్ అయిందండి. ఓకేనా, R నుంచి 21కి. మరి 9కి 55కి రిలేషన్ ఏంటి అని అంటున్నాడు. సో 9కి 55, 9 టేబుల్లో 55 వస్తుందా? రాదు. కానీ 9 టేబుల్లో దగ్గర వరకు మనకు వచ్చేది ఏమొస్తుందో ఒక్కసారి మనం దాన్ని చూడాలి. సో 9 టేబుల్లో 9 × 5 చేస్తే 45 వస్తుంది. ఓకేనా, రైట్. సో 45 వస్తుంది. అయితే 9 6 చేస్తే మనకు 54 వస్తుంది. అంటే 9 × 6 54 కదా. సో +1 అవుతుందేమో అని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే 55 ఉంది కాబట్టి. వీఆర్ అజ్యూమింగ్, ఎందుకంటే మనకు లాజిక్ తెలియదు కదా, లాజిక్ని ఎస్టిమేషన్ వేస్తున్నాం. తర్వాత మరి ఒకసారి ఇక్కడ డిఎల్ చూద్దాం. డిఎల్ 5 అని ఉంది. సో నెక్స్ట్ హెచ్పి 25 అని ఉందండి. సో ఇప్పుడు డి అంటే ఇక్కడ 4 12, ఇక్కడ 8 16 అండి. సో ఒక్కసారి కనుక మనం ఇక్కడ గమనిస్తే 4 నుంచి 8కి ఎంత +4, 12 నుంచి 16కి +4, ఇక్కడ +4 ఉంది, ఇక్కడ +3 ఉందండి. సో ఇక్కడ రెండిట్లలో +4 వచ్చింది. అంటే దీంట్లో రాంగ్ ఉందా, దీంట్లో రాంగ్ ఉందా అంటే ఇంకొకటి చూస్తే కానీ మనకు లాజిక్ తెలియదు. ఇంకొకటి చూస్తే మనకు లాజిక్ ఫైనల్ అయిపోతుంది. 5 నుంచి 25 అని అంటే 5 × 5 అండి. సో 5 × 5 కాబట్టి ఇక్కడ లాజిక్ డిఫరెంట్గా వచ్చింది. సో మనం ఇంకొక దాన్ని కూడా చెక్ చేయాలి. ఆప్షన్ 3 కూడా చెక్ చేద్దాం. HP7 LT35 అని ఉంది. సో ఇప్పుడు హెచ్ అంటే ఇక్కడ 8 16, ఇక్కడ 12 అండ్ ఇక్కడ 20. సో 8 నుంచి 12కి +4 అండి. సో 16 నుంచి ఇక్కడ కూడా +4 వస్తుంది. ఇప్పుడు 7 నుంచి 35 ఎందుకు వచ్చింది? 7 × 5 చేస్తే 35 వచ్చింది. ఇక్కడ నాకు ఒక లాజిక్ అర్థమైపోయిందండి. +4 ఇన్ బిట్వీన్ లెటర్స్కి మధ్యలో +4 లాజిక్ ఉంది, కానీ ఇక్కడ +4 +3 లాజిక్ ఉంది. రెండిట్లలో సేమ్ వచ్చినాయి అంటే నువ్వు డైరెక్ట్గా మూడో దాన్ని చెక్ చేయకుండా ఆప్షన్ 1 డిఫరెంట్ 1 అని చెప్పొచ్చు కదా. అండ్ ఇంకొక లాజిక్ కూడా ఇక్కడ ఉంది. ఏంటది అని అంటే 5 × 5 అన్నాడు, 7 × 5 అన్నాడు, అంటే ఇంటూ 5తో చేస్తున్నాడు. ఇక్కడ మొదటగా ఉన్నటువంటి డిజిట్ ఇంటూ 5 చేస్తే నెక్స్ట్ నెంబర్ వస్తుంది. మొదటగా ఉన్నటువంటి డిజిట్ ఆర్ నెంబర్ ఇంటూ 5 చేస్తే మనకి నెక్స్ట్ నెంబర్ వస్తుంది కదా. సో ఇక్కడ చూడండి, మీరు 9 × 5 చేస్తే మరి 45 వస్తుంది. మరి ఇక్కడ 6 అనుకున్నాం, నియర్ బై నెంబర్ ఎస్టిమేషన్ వేసినాం. కానీ 9 × 5 చేశారనుకోండి 45 + 10 రావాలి, అయితే 55 అవుతుంది. సో ఇది వర్కౌట్ అవుతలేదు కాబట్టి ఆప్షన్ 1 డిఫరెంట్గా ఉంది అని చెప్పండి. సో దట్ ఈజ్ ద డిఫరెంట్ 1 అండి. ఓకే, సో ఆప్షన్ 1లో ఉంది, డిఫరెంట్గా ఉంది. నెక్స్ట్ తర్వాత చూద్దాం. ఇక్కడ వర్డ్స్కి సంబంధించినటువంటి ఆడ్ వన్ అవుట్ వచ్చిందండి. సో వర్డ్ ఆడ్ వన్ అవుట్ అంటాం. అంటే ఇక్కడ ఉన్నటువంటి పదాలకు సంబంధించి ఆ పదాలలో ఏ పదాలు అయితే భిన్నంగా ఉంటాయో, ఏ పదాలు డిఫరెంట్గా ఉంటాయో, సో ఆ 3 డిఫరెంట్గా ఉన్నటువంటి వాడిని సైడ్ తీసుకొని ఒకటి ఏదైతే వాటితో సరిపోలనటువంటి దాన్ని మనం ఆన్సర్గా ఎంచుకుంటాం. ఇక్కడ చూడండి, పుస్తకం అని అంటున్నాడు, బుక్, చాక్, పెన్, మార్కర్ అంటున్నాడు. అంటే పుస్తకము, చాక్ అంటే మనకి చాక్ పీస్ ఉంటుంది కదా, సుద్ద అని అంటారు కదా, సుద్ద ముక్క అని అంటాం. సో చాక్ పీస్ అన్నట్టు. నెక్స్ట్ పెన్, తర్వాత మార్కర్ అని చెప్పి అంటున్నాడు. ఇప్పుడు కనుక చూస్తే ఈ 4 కామన్ రిలేషన్ తీసుకోవాలండి. మీరు లెటర్ దగ్గర కామన్ రిలేషన్ తీసుకున్నారు, నెంబర్ దగ్గర కామన్ రిలేషన్ తీసుకున్నారు, సేమ్ కామన్ రిలేషన్ తీసుకోవాలి. చాక్ అనేది రాయడానికి యూజ్ చేస్తాం, పెన్నుని రాయడానికి యూజ్ చేస్తాం, మార్కర్ని రాయడానికే యూజ్ చేస్తాం. కానీ బుక్ అనేది ఆల్రెడీ రాయబడినది, ఇట్స్ రిటెన్ ఆల్రెడీ, రాయబడినది అండి. ఓకే, సో రాయబడినది కాబట్టి బుక్ని డిఫరెంట్ 1 అని చెప్పి అంటున్నా. ఇక్కడ ఈ 3 కూడా ఒక సెట్ ఆఫ్ కేటగిరీలో ఉన్నాయి, అదొకటి డిఫరెంట్గా ఉంది అంటున్నా. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. సో నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి డిఫరెంట్ 1 ఏంటి అంటే పేపర్ నోట్ అంటున్నాడు, హెడ్ క్యాప్ అంటున్నాడు, హ్యాండ్ గ్లవ్, గిఫ్ట్ ర్యాప్ అంటున్నాడు. సో ఈ 4 భిన్నమైనది ఏంటి అంటే పేపర్ నోట్ అంటే పేపర్ని నోట్ చేసుకోవడం కోసం యూజ్ చేస్తాం. ఓకేనా, ఇప్పుడు హెడ్ క్యాప్ అన్నాం, మరి హెడ్ని ఎందుకు యూజ్ చేస్తాం? సో హెడ్ని కాపాడుకోవడం లేదా హెడ్ని కవర్ చేయడం కోసం క్యాప్ని యూజ్ చేస్తాం. హెడ్ని ప్రొటెక్ట్ చేయడం కోసం లేదా మనకి దాన్ని సేవ్ చేయడం కోసం క్యాప్ని యూజ్ చేస్తున్నాం.
సో నెక్స్ట్ హ్యాండ్ గ్లవ్ అంటే హ్యాండ్స్ని కవర్ చేయడం కోసం లేదా హ్యాండ్ని ప్రొటెక్ట్ చేయడం కోసం గ్లవ్ వేసుకుంటాం. ఇప్పుడు క్రికెట్ ఆడినప్పుడు ఏం చేస్తారు, గ్లవ్ వేసుకొని ఆడతారు. సో నార్మల్గా నువ్వు ఎండకి వెళ్ళినావు అనుకో, ఎండ నుంచి రక్షించుకోవడానికి క్యాప్ పెట్టుకుంటావు. సో నెక్స్ట్ గిఫ్ట్ కనుక తీసుకున్నాం అనుకోండి, గిఫ్ట్ని తీసుకుంటే ప్యాక్ చేస్తామా లేదా, గిఫ్ట్ ర్యాప్ అంటాం. అంటే గిఫ్ట్ని అది పాడవకుండా దాన్ని మనం ప్యాకింగ్ అనేది చేస్తాం కదా, సో దట్ ఈస్ కాల్డ్ గిఫ్ట్ ర్యాప్. సో అది అంటే మొదటి దాన్ని ప్రొటెక్ట్ చేయడం కోసం సెకండ్ దాన్ని యూజ్ చేస్తున్నాం. మరి పేపర్ని ప్రొటెక్ట్ చేయడం కోసం నోట్ని యూజ్ చేస్తామా, పేపర్ని రాయడం కోసం యూజ్ చేస్తాం. సో ఇవన్నీ కూడా మొదటి దాన్ని ప్రొటెక్ట్ చేయడం కోసం, మొదటి దాన్ని సేవ్ చేయడం కోసం సెకండ్ది ఉంది. కాబట్టి ఈ మూడు ఒక సెట్ ఆఫ్ కేటగిరీలో ఉన్నాయి, ఈ ఫస్ట్ వన్ ఒక సెట్ ఆఫ్ కేటగిరీలో ఉంది. కాబట్టి అవర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 అండి. ఓకేనా, సో డిఫరెంట్ వన్ అది. క్లియర్. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ లెటర్ బేస్డ్ వచ్చింది. సో లెటర్ బేస్డ్లో ఫస్ట్ తీసుకుంటున్న FHJ. సో F అంటే 6, 8, ఇక్కడ 10 అండి. సో ఈ రెండింటికి మధ్యలో +2 లాజిక్ ఉంది. సో తర్వాత అక్కడ EIK ఉంది, EIK. E అంటే 5, 9, 11. సో ఈ రెండింటికి మధ్యలో +4, సో +2. తర్వాత CGI ఉంది. సో C అంటే 3, 7, ఇక్కడ 9. 3కి 7కి మధ్యలో +4 అండ్ ఇక్కడ +2 ఉంది. ఈ రెండిట్లలో మీరు కనుక చూస్తే +4, +2, +4, +2, ఇక్కడ +2 వచ్చిందంటే ఆల్మోస్ట్ మీకు అర్థమైపోయి ఉంటుంది డిఫరెంట్ వన్ ఏంటి అనేది. సో ఎండ్ ఆఫ్ ద వన్ కూడా చూస్తే ఒకసారి యూ విల్ గెట్ ద క్లారిటీ. సో 1, 5, 7 కాబట్టి ఇక్కడ +4 ఉంటుంది, ఇక్కడ మనకి +2 ఉంటుంది. సో దట్ అవర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1లో ఉందండి. ఎందుకంటే డిఫరెన్స్ బిట్వీన్ లెటర్స్ మధ్యలో మనకి +2 లాజిక్ వస్తుంది కాబట్టి, మిగతా వాటిలో వర్కౌట్ కాబట్టి అన్నీ కూడా ఒక సెట్ ఆఫ్ కేటగిరీలో ఉన్నాయి. సో ఆప్షన్ 1 is different one here. ఓకే, రైట్. సో నెక్స్ట్ కనుక చూస్తే ఇక్కడ మనకి డిఫరెంట్ వన్ని సెలెక్ట్ చేసుకోమని అన్నాడు. నెంబర్స్ రిలేటెడ్గా వచ్చింది. 32కి 13కి మధ్యలో ఉన్నటువంటి రిలేషన్ ఏంటి అని అంటున్నాడు. సో 51, 24, 42, 15 అండ్ 72, 45 అండి. సో 32 సబ్ట్రాక్ట్ 13 చేస్తున్నాం. ఓకేనా, సో 32 సబ్ట్రాక్ట్ 13 చేస్తే ఇక్కడ మనకు ఒక 19 వచ్చింది. ఓకే, 19 అనేది ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చింది. అక్కడ 51, 24ని కనుక చేస్తే మనకు వచ్చేటువంటిది ఎంత అంటే 27 వస్తుంది. సబ్ట్రాక్ట్ చేస్తున్నా అంటే పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్ని సబ్ట్రాక్ట్ చేస్తున్నా. ఇక్కడ కూడా 42 నుంచి 15ని సబ్ట్రాక్ట్ చేస్తున్నా, పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్ని సబ్ట్రాక్ట్ చేస్తే నాకు వచ్చే వాల్యూ ఎంత అంటే ఇక్కడ కూడా 27 వచ్చింది. అలాగే 72 నుంచి 45ని సబ్ట్రాక్ట్ చేస్తున్నా. సో సేమ్ యాజ్ ఇక్కడ కూడా సబ్ట్రాక్ట్ చేస్తే వీ విల్ గెట్ ద 27 యాజ్ ద డిఫరెన్స్ అండి. సో ఒకసారి కనుక చూస్తే పెద్ద నెంబర్కి చిన్న నెంబర్కి మధ్యలో డిఫరెన్స్ అనేది 27గా ఉంది. సో ఫస్ట్ వన్లో మాత్రం మనకి 19గా ఉంది. కాబట్టి అవర్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1. మన ఆన్సర్ ఏంటి, ఆప్షన్ 1 అండి. ఓకేనా, రైట్. అన్నిట్లలో కూడా లాజిక్ సిమిలర్గా ఉంది. కాబట్టి వాటిని డిఫరెంట్ వన్ అని చెప్పి తీసుకుంటున్నాం. క్లియర్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ చూడండి ఇక్కడ. సో మనకి భిన్నమైన దానిని అని భిన్నాలలో అడిగిండు. అంటే ఈ ఫ్రాక్షన్స్లో ఇలా ఫ్రాక్షన్ రూపంలో ఇచ్చాడు. ఈ ఫ్రాక్షన్స్లో డిఫరెంట్ వన్ ఏంటి అనేది చెక్ చేయాలి. అయితే డిఫరెంట్ వన్ ఏంటి చెక్ చేసేటప్పుడు ఫ్రాక్షన్ కనిపించగానే మోస్ట్ ఆఫ్ ద ఆస్పిరెంట్స్ ఏం చేస్తారు అని అంటే ఇక్కడ 15 టేబుల్లో క్యాన్సిల్ చేసి పాయింట్లలో వస్తుంది అని చెప్పి పాయింట్ సంథింగ్ అని చెప్పి రాయడానికి ట్రై చేస్తారు. సో 62/15 ఉండగా 15 టేబుల్లో 15 4s అని చెప్పి తర్వాత వచ్చేదాన్ని మళ్ళీ పాయింట్లకి మలుచుకోవడం, ఇట్లా నెక్స్ట్ వచ్చే వాటిని పాయింట్స్లోకి రాయడానికి చూస్తాం. అలా రాయకుండా కొత్తగా ఎలా చేస్తాం. సో పాయింట్లలో వస్తుంది, అప్పుడు పాయింట్లలో కంపేర్ చేస్తే ఏ విధంగా లాజిక్ని ఐడెంటిఫై చేస్తాం, చాలా లెంత్ అవుతుంది. కానీ ఇప్పుడు చూడండి, ఈ రెండింటికి మధ్యలో లాజిక్ చూడాలి అని అంటే 15 టేబుల్లో ఎన్ని టైమ్స్లో 62 అనేది నియర్ బై నెంబర్ అయినా ఎన్నిసార్లు వస్తుంది, 15 × 4 15 4ల 60 +2, సో 62 అయింది. ఇప్పుడు ఇక్కడ 49కి మనకు 12కి మధ్యలో చూద్దాం. సో అప్పుడు 12 టేబుల్లో ఎన్నిసార్లు, 12 × 4 12 4ల 48 +1. ఇప్పుడు ఆప్షన్ 3ని చెక్ చేద్దాం. సో 16 × 4ల
64 ప్లస్ 1 నీకు అర్థమైపోయింది ఇప్పటికే కదా రైట్. సో లాస్ట్ వన్ చెక్ చేస్తున్నా 9 ఇంటూ 4 4 9ల 36 ప్లస్ 1 37 అయింది. అన్నిట్లలో కనుక చూస్తే ఇంటూ 4 ప్లస్ 1 ఇంటూ 4 ప్లస్ 1 ఇంటూ 4 ప్లస్ 1 కానీ ఫస్ట్ ఆప్షన్లో ఇంటూ 4 ప్లస్ 2 అయింది కాబట్టి అవర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 అండి. సో ఆప్షన్ 1 డిఫరెంట్గా ఉంది అని చెప్తున్నా. ఓకేనా. సో దట్ ఈజ్ ద డిఫరెంట్ వన్ హియర్. క్లియర్ రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సో నెక్స్ట్ కనుక చూస్తే ఇక్కడ సెలెక్ట్ ద ఆడ్ వన్ అవుట్ అని అంటున్నాడు. సో సెలెక్ట్ ద ఆడ్ వన్ అవుట్ అంటే దీన్ని రకరకాలుగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో దీంట్లో అన్నీ కూడా బేసి సంఖ్యలే ఉన్నాయి. సో ఈ బేసి సంఖ్యలు ఉన్నప్పుడు మరి ఇందులో ఏం చేస్తాం, ప్రైమ్ నెంబర్ ఉందేమో అని చెక్ చేయడానికి ట్రై చేస్తాం. కానీ ఇక్కడ ఉన్న వాటిలలో ఆల్మోస్ట్ మనకి ఏది కూడా ప్రైమ్ నెంబరు అవ్వడానికి అవకాశం లేదు కదా. సో కాబట్టి ఇప్పుడు ఏం చేద్దాం. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే 65 నేనేం రాస్తున్నా 13 ఇంటూ 5గా రాస్తున్నా 65ని. నెక్స్ట్ 105 ఉంది కదా 105ని 21 ఇంటూ 5గా రాస్తున్నా 105 అని చెప్పి. ఓకే రైట్. సో ఇక్కడ మరి మనకు 143 ఉంది, దీన్ని 13 ఇంటూ 11గా రాస్తున్నా 143 అనుకుంటున్నా. నెక్స్ట్ 4 ఉంది కదా 4ని నేను 7 ఇంటూ 3గా రాస్తున్నా 21. సార్ అన్నీ కూడా మనకి మల్టిప్లై విత్ సంథింగ్ అనేవి వచ్చినాయి. సో ఇక్కడ 5 ఇంటూ 5 వచ్చినాయి. మరి ఎక్కడ కూడా ఇంటూ 5తో రాలేదు. మరి అది లాజిక్ అవుతుందేమో అని అనుకుంటాం. కానీ ఇదంతా కూడా కాదు. ఇక్కడ ఒక హిడెన్ లాజిక్ మనం గుర్తుపడితే ఏంటి అంటే 13 అండ్ 5 ఇవి రెండు ఓకేనా ప్రోడక్ట్ ఆఫ్ 2 ప్రైమ్ నెంబర్స్. 13 5 రెండు కూడా ప్రైమ్ నెంబర్స్, ప్రోడక్ట్ ఆఫ్ 2 ప్రైమ్ నెంబర్స్ అండి. ఓకే 2 ప్రైమ్ నెంబర్స్. నెక్స్ట్ కనుక చూస్తే 21 5. సో 21 5 ఈ రెండిట్లలో 5 ప్రైమ్ నెంబర్, కానీ 21 ప్రైమ్ నెంబర్ అవుతుందా? కాదు, కాంపోజిట్ నెంబర్ అవుతుంది. సో 21 అనేది 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది, 7 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. ఓకేనా. మళ్ళీ 1 టేబుల్ అండ్ 21 యాజ్ యూజువల్. కాబట్టి అది కాంపోజిట్ నెంబర్. కాబట్టి ఇప్పుడు దీన్ని మనం పక్కన పెడదాం. మరి 13 11 చూడండి, 13 అండ్ 11 రెండు కూడా ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబరే కదా. సో 7 చూడండి 3 చూడండి, ఇవి రెండు కూడా ప్రైమ్ నెంబర్సే. సో ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ అనేవి మిగతావన్నీ ఎక్సెప్ట్ ఆప్షన్ 2 ఈజ్ డిఫరెంట్ అండి. 105 అనేది కాంపోజిట్ నెంబర్ ఇంటూ ప్రైమ్ నెంబర్ అయింది. ఓకేనా రైట్. కాబట్టి ఆప్షన్ 2ని డిఫరెంట్ వన్ అని చెప్తున్నా. సో ఇక్కడ మిగతావన్నీ కూడా ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్, ప్రోడక్ట్ ఆఫ్ 2 ప్రైమ్ నెంబర్స్ అండి. ఓకే రైట్. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. సో నెక్స్ట్ చూడండి, మనకి ఒక డయాగ్రాము బేస్డ్తోని దానికి రిలేటెడ్గా ఉండేటువంటి ఒక వర్డ్ని ఎంచుకోమని అంటున్నాడు. సో దిగువ ఐటమ్ల సెట్కు అత్యంత సముచితమైన పదాన్ని ఎంచుకోండి అని అంటున్నాడు అండి. ఓకేనా రైట్. సో మీరు కనుక చూస్తే ఇక్కడ మనకి డయాగ్రామ్స్ ఉన్నాయి. ఇక్కడ ఫస్ట్ డయాగ్రామ్ మనకి ఏ విధంగా అనిపిస్తుంది, ఏదైనా మనము ఒక మీటింగ్కి కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మా గెస్ట్లకి దానికి సంబంధించిన ఒక బ్యానర్ లాంటిది మనకి ఇక్కడ స్టిచ్ చేస్తారు. అలాగే ఇదేంటి ప్రైజ్, ఇక్కడ 3 వ్యక్తులు ఉన్నారు. ఇలా పైన ఉన్నాడు, ఫస్ట్ ప్రైజ్ వచ్చినోడు, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ వచ్చిన వాళ్ళని ఇలా నిల్చోబెడతారు మనకి జనరల్గా ఆ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఏదైనా గేమ్స్ జరిగినప్పుడు. ఇలా దీనికి సంబంధించింది. మరి ఈ మూడింటిని చూస్తే ఈ ఆప్షన్లో ఉన్న వర్డ్స్లో ఏది సూటబుల్ అనిపిస్తుంది నీకు, అది ఆన్సర్గా సెలెక్ట్ చేయాలి. ఇక్కడ చూడండి పుస్తకాలు అన్నాడు. మరి బుక్స్కి రిలేటెడ్గా ఏమైనా అంశం ఉందా? అస్సలు లేదు. ఇది ప్రీవియస్గా వచ్చినటువంటి ఎగ్జామ్లోని క్వశ్చన్ అండి. మనం ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్సే డిస్కస్ చేస్తున్నాం కదా. మీరు కనుక గమనిస్తే ఇవన్నీ కూడా ప్రీవియస్గా వచ్చినటువంటి క్వశ్చన్స్. ఇలాంటి క్వశ్చన్ కూడా అడుగుతున్నారు. సో బుక్స్ కాదు. మ్యారేజ్ కనుక సంబంధించి ఈ 3 ఫిగర్స్ అయితే ప్రైజ్ అనేది ఉండదు కదా మ్యారేజ్లో. సరే గిఫ్ట్ అనుకున్నా కూడా ఇగో ఇక్కడ అకేషన్లో మనము ఒక అతిథికి ఇచ్చేటువంటి స్టిక్కర్ అనేది ఇట్లా ఇస్తామా? ఇవ్వము. సో ఇందులో మళ్ళీ ఇంకోటి ఏంటి, విన్ అయినట్టుగా ఉంది. సో ఒక గేమ్కి సంబంధించిందని చెప్పొచ్చు. నెక్స్ట్ సెలబ్రేషన్ అంటున్నాడు, మీటింగ్ అంటున్నాడు అండి. సో మీటింగ్ అయితే ఇక్కడ నాకు తెలిసి ఎక్కడ కూడా మీటింగ్కి సంబంధించి కనిపించట్లే. ఇప్పుడు సెలబ్రేషనే అవుతుంది. ఏంటి సెలబ్రేషన్ అంటే ఒక గేమ్లో విన్ అయిన తర్వాత ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అనే ఒక సెరమనీ ఉంటుంది కదా.
సో ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్కి వచ్చినటువంటి అతిథులకు ఏం చేస్తారు, ఇలా స్టిచ్ చేస్తారు, ప్రైజెస్ ఉంటాయి, తర్వాత విన్ అయిన వాళ్ళకి ఇలా నిల్చోబెట్టి ఎవరికి ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ అనేది డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. సో అకార్డింగ్ టు దీస్ 3 పిక్స్ మనకు కనిపించేటువంటిది దిస్ ఈజ్ ఎ సెలబ్రేషన్ అని చెప్పి కనిపిస్తుంది. అంటే ఎలిమినేషన్ ప్రాసెస్లో ఇక్కడ ఉన్న వాటిని ఎలిమినేట్ చేసి మిగతా వాటిని మనం చెక్ చేసుకోవాలి. ఓకేనా, రైట్. నెక్స్ట్ తర్వాత చూద్దాం. సో నెక్స్ట్లో మనకి ఒక డయాగ్రామ్ వచ్చింది. ఈ డయాగ్రామ్లో ఇక్కడ ఏ ఉంది, ఎఫ్, జెడ్, ఈ. మరి ఈ 4కి సంబంధించి సమూహానికి చెందని పటాన్ని ఎంచుకోండి అన్నాడు. విచ్ ఈజ్ నాట్ బిలాంగ్ టు దట్ గ్రూప్ అంటున్నాడు. ఏది ఆ గ్రూప్కి చెందనిది అంటున్నాడు. ఇక్కడ ఏ చూడండి, ఏ అనేది ఫామ్ విత్ 3 స్ట్రేట్ లైన్స్ అండి. ఒక 3 స్ట్రేట్ లైన్స్ సరళ రేఖలతో ఏర్పడుతుంది. చూడండి, 1 2 3 ఈ 3 లైన్స్తోని ఏ అనేది ఏర్పడుతుంది. ఎఫ్ చూడండి, స్ట్రేట్ లైన్ 1 2 3 మొత్తం 3తో ఏర్పడుతుంది. జెడ్ చూడండి 1 2 3 స్ట్రేట్ లైన్స్. ఈ చూడండి 1 2 3 4 లైన్స్ కావాలి. ఇక్కడ ఇది 3 లైన్స్తోని, ఇది 3 లైన్స్, ఇది 3 లైన్స్, కానీ ఇది 4 లైన్స్తో ఏర్పడుతుంది కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ డిఫరెంట్ 1 అవుతుంది. సో ఇక్కడ మనకి ఫోర్త్ పిక్చర్ అవుతుంది. ఆప్షన్ 1లో ఉంది 4 అనేది. సో ఏ పిక్చర్ అయితే ఆ పిక్చర్ని మనము ఎలిమినేషన్ చేస్తున్నాము. ఫోర్త్ పిక్చర్ ఈజ్ డిఫరెంట్ 1 హియర్. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. సో నెక్స్ట్ కనుక చూస్తే ఇక్కడ మనకు డిఫరెంట్ 1 ఏంటి ఎంచుకోండి అని అన్నాడు. మనకి ఏమి ఇచ్చాడు ఇక్కడ 12 96, 15 120, 13 104 అని అన్నాడు, అండ్ 16 118 అని చెప్పేసి అన్నాడండి. మరి 12కి 98కి సంబంధం ఏంటి అని అంటే 12 8 96. సో కాబట్టి ఇంటూ 8తో వర్కౌట్ అయింది. నెక్స్ట్ 15 120 అంటే 15 × 8 చేస్తే 120 వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ 13 × 8 చేస్తే మనకు 104 వస్తుంది. కానీ నెక్స్ట్ లాస్ట్లో చూస్తే 16 × 8 చేయండి, ఎంత వస్తుంది, 128 రావాలి, కానీ 118 ఉంది ఇక్కడ. సో దట్ అవర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 అండి. సో ఫోర్త్ ఆప్షన్లో ఉన్నది డిఫరెంట్ 1 కాబట్టి దాన్ని ఆన్సర్గా ఎంచుకుంటాం మనం. క్లియరా, రైట్. సో నెక్స్ట్ తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్లో చూస్తే డిఫరెంట్ 1 ఆడ్ 1ని సెలెక్ట్ చేసుకోండి అని అన్నారు. ఇక్కడ ఫస్ట్ 1 ఇనుము, తర్వాత బంగారం, నెక్స్ట్ ఉక్కు అండ్ వెండి అండి. సో ఈ 4 డిఫరెంట్ 1 ఏంటి అని అంటున్నాడు. మీరు కనుక చూస్తే ఇనుము, బంగారం మరియు ఇక్కడ వెండి. సో స్టీల్ అన్నాడు. స్టీల్ అనేది మనకు అంటే ఐరన్ ఓర్ అంటే ఇనుము నుంచి వచ్చినటువంటిది. ఇక్కడ ఇనుముని మనం ఉక్కు అని కూడా అంటారు. సో స్టీల్ అనేది డిఫరెంట్ 1 అవుతుందండి. ఇనుము, బంగారం, వెండి ఈ 3 కూడా ధాతువులు అని అంటారు. సో అవి ముడి పదార్థాల కింద మనం తీసుకుంటాం. ఓకేనా, కానీ ఇక్కడ ఉక్కుని మనం ఉపధాతువు అని అంటాం. అంటే ఇది డిఫరెంట్ 1. ఈ 3 కూడా ఒక సెట్ ఆఫ్ కేటగిరీలో ఉన్నాయి. అంటే డైరెక్ట్గా మనము బంగారాన్ని వెలికి తీస్తాం, బంగారం వస్తుంది. వెండి అండ్ ఇనుము ఈ 3 కూడా రా మెటీరియల్ నుంచే తీసుకుంటాం. కానీ ఉక్కు అనేది స్టీల్ అనేది ఏమవుతుంది అంటే స్టీల్ రావడానికి రెండింటిని అంటే 2 వేరు వాటిని కలిపి స్టీల్ మనకు తయారు చేస్తారు కదా. అంటే స్టీల్ డిఫరెంట్ 1 ఉపధాతువు అంటారు. ఈ 3టిని ధాతువులు అని అంటారు. ఓకే, రైట్. నెక్స్ట్ తర్వాత వర్డ్స్కి సంబంధించి వచ్చింది. ఇక్కడ కూడా వర్డ్స్ మీరు చూసినట్లయితే ఈ 4 వర్డ్స్లో డిఫరెంట్ 1 ఏంటి కావాలి. ఫస్ట్ పద్మభూషణ్, పద్మ విభూషణ్, పరమ్వీర్ చక్ర, పద్మశ్రీ అని అన్నాడండి. సో మీరు కనుక చూస్తే ఇక్కడ ఈ థర్డ్ 1 ఏదైతే ఉందో పరమ్వీర్ చక్ర ఇది డిఫరెంట్ 1. సో ఫస్ట్ 3 మనకి పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ అనేవి 3 కూడా పౌర పురస్కారాలు కదా. 3 కూడా పౌర పురస్కారాలు. ఇది గ్యాలంటరీ మెడల్ అంటాం. పరమ్వీర్ చక్ర అంటే ధైర్య సాహసాలకి మనకు ఎవరైతే ఆర్మీలో పనిచేసే వాళ్ళు ఉంటారో సో ఆ ఫోర్సెస్ మనకి ఆర్మ్డ్ ఫోర్సెస్లో పనిచేసే వాళ్ళకి ఇచ్చేటువంటిది పరమ్వీర్ చక్ర అనేది. ఈ మిగతా మూడింటిని పౌర పురస్కారాలు అని అంటారు. సో అది గ్యాలంటరీ మెడల్ అంటే ధైర్య సాహసాలకి సంబంధించింది వేరు, పౌర పురస్కారాలు వేరు. ఓన్లీ ఆర్మ్డ్ ఫోర్సెస్ వాళ్ళకు మాత్రమే ఇచ్చేది మనకి పరమ్వీర్ చక్ర అనేది. ఓకే, రైట్. సో కాబట్టి ఇది డిఫరెంట్ 1. ఈ మిగతా 3 అన్నీ కూడా మనకు
అవేంటి అంటే పౌర పురస్కారాలు అని అంటున్నాం. ఓకేనా? రైట్. నెక్స్ట్ చూడండి. సో ఇక్కడ సోడియం, హీలియం, నియాన్, ఆర్గాన్ అన్నాడు. ఇవి సైన్స్కి సంబంధించిన పదాలండి. దీంట్లో సోడియం కాకుండా మిగతా 3 కూడా నోబెల్ గ్యాస్ అంటారండి. ఓకేనా? నోబెల్ గ్యాసెస్ అని అంటారు. హీలియం, నియాన్, ఆర్గాన్, ఇక మీకు తెలుసు జినాన్, కిప్టాన్ అని ఇంకా ఉంటాయి కదా, అవన్నీ కూడా మనకి నోబెల్ గ్యాసెస్. సోడియం అనేది డిఫరెంట్ వన్, వాటితో సంబంధం లేనటువంటిది. సో కాబట్టి సోడియం ఈజ్ ద డిఫరెంట్ వన్. సో నెక్స్ట్ తర్వాత చూడండి. ఇక్కడ నెక్స్ట్ పదాలకు సంబంధించిందే ఉంది. డ్రమ్స్, తబలా, సితార్, మృదంగం అట. సో ఈ 4 డిఫరెంట్ వన్ ఏంటి? మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అండి ఇవి. ఈ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్లో డిఫరెంట్ వన్ ఏంటి అని అంటే మనకి సితార్ అనేది డిఫరెంట్ వన్. డ్రమ్స్, తబలా, మృదంగం అన్నీ కూడా వాయించేటువంటివి. వాయిస్తారు, డ్రమ్స్ని వాయిస్తారు అంటే డ్రమ్స్ కొడతారు, తబలాని కొడతారు. మృదంగం అంటే కూడా మనకి వాయించేటువంటిది. కానీ సితార్ అనేది ప్లే చేస్తారు, అంటే వాటికి తీగలు ఉంటాయి కదా. సో సితార్ ప్లే చేస్తారు, తీగలు ఉంటాయి కాబట్టి మనకు సితార్ ఈజ్ ద డిఫరెంట్ వన్ అండి. ఓకేనా? సో కాబట్టి వీటికి తీగలతోని వాటిని మనము ప్లే చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా మనము సౌండ్ చేస్తారు, వాటికి ఇవి కూడా సౌండే వస్తుంది, కాకపోతే వాటిని వాయిస్తారు. ఓకేనా? సో రైట్. డ్రమ్స్ని కొడతారు, తబలాని కొడతారు, మృదంగాన్ని ఇట్లా కొట్టడం వల్ల వస్తుంది, దీన్ని ప్లే చేస్తారు ఇట్లా మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్. సో దాంట్లో డిఫరెంట్ వన్ సితార్ అండి. తర్వాత నెక్స్ట్ చూద్దాం. సో నెక్స్ట్ డిఫరెంట్ వన్లో మనకి ఇక్కడ రాంచీ, పాట్నా, భోపాల్, పంజాబ్. మనము రాష్ట్రాలు, రాజధానులు అని అనుకున్నాం. సో రాష్ట్రాలు, రాజధానులు అన్నప్పుడు ఈ విధంగా క్వశ్చన్ అనేది వస్తుందండి. మీరు కనుక చూస్తే రాంచీ క్యాపిటల్ సిటీ కదా, సో జార్ఖండ్ యొక్క క్యాపిటల్ సిటీ. సో పాట్నా బీహార్ యొక్క క్యాపిటల్ సిటీ, భోపాల్ మధ్యప్రదేశ్ యొక్క క్యాపిటల్ సిటీ, పంజాబ్ అనేది డైరెక్ట్గా మనకు స్టేట్, పంజాబ్ స్టేట్ కాబట్టి ఈ 3 కూడా క్యాపిటల్ సిటీస్. ఇది మనకు స్టేట్ కాబట్టి దీన్ని రాంగ్ అని చెప్పాలి. సో ఇది డిఫరెంట్ వన్. సో ఆప్షన్ 4 ఈజ్ డిఫరెంట్ వన్ హియర్ కదా. రైట్. సో నెక్స్ట్ తర్వాత చూద్దాం. సో ఇక్కడ చూడండి, మిగిలిన 3 మాదిరిగానే అదే లాజిక్ని అనుసరించిన నెంబర్ జతను ఎంచుకోండి అంటున్నాడు. సెలెక్ట్ ద నెంబర్ పేర్ దట్ డస్ నాట్ ఫాలో ద సేమ్ లాజిక్ యాజ్ ద అదర్ 3 అంటున్నాడు. అయితే 3తో ఏదైతే లాజిక్ పంచుకోదో దాన్ని ఎంచుకోవాలి మనం. ఇక్కడ 1331 అంటే ఫస్ట్ 11 క్యూబ్ ఉంది, తర్వాత నెక్స్ట్ 12 స్క్వేర్ ఉంది. సో 11 క్యూబ్ 12 స్క్వేర్. తర్వాత ఇక్కడ చూస్తే 216 అంటే 6 క్యూబు 6 స్క్వేర్. ఇక్కడ కనుక చూస్తే 729 అంటే 9 క్యూబు 9 స్క్వేర్ ఉందండి. తర్వాత మళ్ళీ ఇక్కడ చూస్తే మనకు 2197 169 అంటే 13 క్యూబు నెక్స్ట్ 13 స్క్వేర్ ఉందండి. సో ఇలా మనకి 4 ఆప్షన్లు ఉన్నాయి. మీరు చూడండి 11 క్యూబ్ 12 స్క్వేర్ ఉంది, 6 క్యూబ్ 6 స్క్వేర్ అంటే క్యూబు స్క్వేరు పక్క పక్కన వచ్చినాయి, కానీ ఫస్ట్ దాంట్లో మాత్రం రాలే. ఇక్కడ క్యూబ్ స్క్వేర్ ఉంది అన్నిట్లలో ఎక్సెప్ట్ ఆప్షన్ 1. సో కాబట్టి ఆప్షన్ 1 అనేది డిఫరెంట్ వన్ అని చెప్తాం, ఆడ్ వన్ అని చెప్పాలి. ఓకేనా? రైట్. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి. సో ఇది బిహెచ్ఈఎల్, సెయిల్, సిఆర్పిఎఫ్, ఎన్టీపీసీ. సో ఇది మనకి బిహెచ్ఎల్ బెల్ అని అంటారు, సెయిల్ అది, సిఆర్పిఎఫ్, ఎన్టీపీసీ. దీంట్లో డిఫరెంట్ వన్ ఏంటి అంటున్నాడు. సో ఇక్కడ సిఆర్పిఎఫ్ అనేది పోలీస్ ఫోర్సు, బిహెచ్ఎల్, సెయిల్, ఎన్టీపీసీ అనేవి అవి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి సంస్థలు. కానీ ఇది కూడా సెంట్రల్ గవర్నమెంట్దే సిఆర్పిఎఫ్ అనేది. సో సెంట్రల్ రిజర్వ్డ్ పోలీస్ ఫోర్సు అనేది అది ఆర్మ్డ్ ఫోర్సెస్కి సంబంధించింది, పోలీస్ ఫోర్స్కి సంబంధించింది. కానీ మిగతావి పోలీస్ ఫోర్స్కి సంబంధించినవి కాదు, అవి వేరు ప్రభుత్వ రంగ సంస్థలు. కాబట్టి ఈ సిఆర్పిఎఫ్ అనేది మనకు డిఫరెంట్ వన్ అని చెప్తున్నాం. సో ఆడ్ వన్ ఏంటి అని అంటే సిఆర్పిఎఫ్. ఓకేనా? సో దట్ ఈస్ ద డిఫరెంట్ వన్. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ ఇక్కడ మనకు లెటర్స్ బేస్తోని ఒక లాజిక్ ఇచ్చాడు. లెటర్ బేస్తోని ఆడ్ వన్ అవుట్. హెచ్ఎల్జి అట, హెచ్ఎల్జి అన్నాడు. హెచ్ అంటే 8 ఇక్కడ, 12 ఇక్కడ, 7 ఇక్కడ. సో రైట్, మనం లాజిక్ చూద్దాం.
8 నుంచి 12కి +4 ఇక్కడ మనకి -5 అండి. ఓకేనా? సో +4 -5 ఇక్కడ. తర్వాత K Q J. సో K అంటే 11, ఇక్కడ 17, సో మళ్ళీ ఇక్కడ 10 మనకి. ఈ రెండింటికి మధ్యలో లాజిక్ ఏంటి అంటే +6, అలాగే ఇక్కడ ఏమవుతుంది అని అంటే మనకి సో -7 అవుతుంది. సో తర్వాత RXQ అంటున్నాడు. RXQ అని అంటే R అంటే 18, ఇక్కడ 24 అండ్ ఇక్కడ 17. సో ఈ రెండింటికి మధ్యలో కనుక డిఫరెన్స్ కనుక చూస్తే మనకు ఎంత ఉంది? +6 ఉంది. కరెక్టే. సో +6 వచ్చింది ఇక్కడ. డన్. సో తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకు -7 ఉందండి. సో -7. లాస్ట్కి చూద్దాం CIB. సో CIB చూస్తే మనకి ఇక్కడ 3, 9, ఇక్కడ 2. ఈ రెండింటికి మధ్యలో ఒకసారి డిఫరెన్స్ చూద్దాం. +6 -7. రైట్. సో +6 -7 అనేవి ఆ మూడిట్లలో ఉన్నాయి ఎక్సెప్ట్ ఆప్షన్ 1. సో ఆప్షన్ 1లో లేదు కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ అవర్ ఆన్సర్ అండి. ఓకే. సో ఆప్షన్ 1 ఈజ్ అవర్ ఆన్సర్. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ. సో తర్వాత క్వశ్చన్లో మనకి సేమ్ లెటర్ బేస్డ్తోనే క్వశ్చన్ వచ్చింది. ACE అన్నాడు. సో ACE అని అంటే ఇక్కడ 1, 3, 5. సో +2 అండి. తర్వాత OQR అన్నాడు. OQR అని అంటే సో 15, 17, 18 ఇక్కడ. సో రైట్. ఇక్కడ మనకు +2, +1 లాజిక్ ఉంది. తర్వాత IKM అన్నారు. 9, 11, 13. సో ఇక్కడ +2 అండ్ హియర్ ఆల్సో +2. CEG అన్నారు. సో ఇక్కడ 3, 5, 7 అంటే +2, ఇక్కడ కూడా +2. సో అన్నిట్లలో +2 లాజిక్ ఉంది. ఇక్కడ మాత్రమే +2 +1 లాజిక్ ఉందండి. సో ఆప్షన్ 2 ఈజ్ డిఫరెంట్ 1. సో ఆప్షన్ 2ని మనం భిన్నమైనది అని చెప్పి తీసుకోవాలి, ఎందుకంటే అది అక్కడ ఆప్షన్ 2లో తప్పుగా కనిపిస్తుంది కాబట్టి. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ పిరమిడ్, సిలిండర్, క్యూబాయిడ్, సర్కిల్ అన్నాడు. సో పిరమిడ్, సిలిండరు, క్యూబాయిడ్, సర్కిల్లో డిఫరెంట్ వన్ ఏంటో చూడాలి. ఇక్కడ చూస్తే మనకి పిరమిడ్, సిలిండరు, క్యూబాయిడ్ ఈ మూడు కూడా మనకి 3D పిక్చర్స్ అండి. 3D పిక్చర్స్, 3D ఫిగర్స్ అని అంటాం. సో సర్కిల్ అనేది 3D ఫిగర్ కాదు కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ అవర్ ఆన్సర్. సో ఆప్షన్ 4ని ఆన్సర్గా సెలెక్ట్ చేసుకోవాలి. క్లియర్? రైట్. సో నెక్స్ట్ తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఇక్కడ XZC అని అన్నాడు. సో XZC ఇక్కడ 24, 26, 3. ఈ రెండింటికి మధ్యలో మనకి లాజిక్ ఏంటి అని అంటే +2. నెక్స్ట్ ఈ రెండింటికి మధ్యలో లాజిక్ ఏంటి అని అంటే +3 అని డైరెక్ట్గా చెప్పొచ్చు. ఎందుకనంటే 3ని మనం 29 అని రాసుకోవచ్చు కదా. సో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ C అండి. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ C మనకు అంటే Z తర్వాత C అనేది మనకు 29th ఆల్ఫాబెట్ అవుతుంది. సో +2, +3 అనేది లాజిక్. సో అక్కడ JLO అని తీసుకుందాం. మరి JLO తీసుకుంటే 10, 12, 15 ఇక్కడ +2, +3. రైట్. +2, +3 వచ్చింది కాబట్టి ఫస్ట్ రెండు సిమిలర్గా ఉన్నాయి అంటే నెక్స్ట్ రెండిట్లలోనే లాజిక్ వర్కౌట్ అవుతుంది. CEH. సో ఇక్కడ 3, 5, 8 +2, +3. సో +2, +3, +2, +3 అన్నిట్లలో అంటే ఇక మిగిలిందే ఆప్షన్ 4. సో ఆప్షన్ 4 ఈజ్ అవర్ ఆన్సర్. సో 17, 19, 21 ఇక్కడ రైట్. సో +17, 19 ఇక్కడ కూడా చూద్దాం. +2 అండ్ ఇక్కడ మనకి 19 +2 ఉందండి. సో +2 ఉంది కాబట్టి +2 ఉండొద్దు. సో ఆటోమేటిక్గా ఇదే ఆన్సర్ మనకి. సో ఆప్షన్ 4 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. మనకి నెక్స్ట్ క్వశ్చన్లో చూస్తే 81, 61, 83, 47 వీటిలలో డిఫరెంట్ వన్ ఏంటి అన్నాడు. మీరు కనుక చూస్తే 81 అంటే 9 స్క్వేర్ 81 వస్తుంది. 61, 47, 83 ఈ మూడు కూడా ప్రైమ్ నెంబర్స్. ఈ మూడు ప్రైమ్ నెంబర్స్. ఇది కాంపోజిట్ నెంబర్. సో దట్ అవర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 అండి. డైరెక్ట్గా పెట్టేయచ్చు. ఓకేనా? సో ఆప్షన్ 1ని ఆన్సర్గా తీసుకుంటాం. క్లియర్? రైట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి. సో మనకి ఆఫ్రికా,
భారత్, ఆస్ట్రేలియా, యూరప్ అన్నాడు. సో ఈ నాలుగిట్లలో డిఫరెంట్ వన్ ఏంటి అంటున్నాడు. మీరు కనుక ఒకసారి చూస్తే ఆఫ్రికా, భారత్, ఆస్ట్రేలియా, యూరప్లో భారత్ కాకుండా ఈ మూడు కూడా కాంటినెంట్స్ అండి, ఖండాలు. ఓకేనా, కాంటినెంట్స్. ఆఫ్రికా కాంటినెంట్, ఆస్ట్రేలియా కాంటినెంట్, యూరప్ కాంటినెంట్. ఆస్ట్రేలియా అనేది చిన్న కాంటినెంట్ అంట కదా. సో కాబట్టి ఈ మూడు కాంటినెంట్స్, భారత్ అనేది కాంటినెంట్ కాదు. కాబట్టి అవర్ ఆన్సర్ ఈస్ భారత్. ఓకేనా, రైట్. నెక్స్ట్ చూడండి. సో నెక్స్ట్ ఇక్కడ కొన్ని నెంబర్స్ ఇచ్చారండి. కొన్ని నెంబర్స్ కనుక చూస్తే మనకి 1975, 1579, సో 7319, 1793 అని ఉంది. సో మనకు ఒకసారి చూస్తే క్లమ్జీగా ఉంది కానీ సేమ్ డిజిట్స్ అక్కడ రిపీట్ అయినట్టుగా అనిపిస్తుందండి. సేమ్ డిజిట్స్ రిపీట్ అయినాయి. సో అది క్లియర్గా అయితే ఉంది. కాబట్టి నేను ఫస్ట్ ఏం చేస్తాను అంటే 1975 రాస్తాను, తర్వాత 1579 తీసుకున్నా. 1 యాజ్ ఇట్ ఈజ్ ఉంది, 9 ఇటు వెళ్ళిపోయింది, 5 ఇటు వచ్చింది, 7 యాజ్ ఇట్ ఈజ్ ఉంది. సో ఫస్ట్ థర్డ్ లెటర్ యాజ్ ఇట్ ఈజ్ ఉన్నాయి. సో సెకండ్ అండ్ లాస్ట్ నెంబరే మారిపోయింది. సరే ఇప్పుడు చెక్ చేస్తా. సెకండ్ 7319, సో 1793. ఇది ఇటు వచ్చింది, ఇది ఇటు వచ్చింది, వెళ్ళిపోయింది. అన్నీ మారినాయి. సో ఈ విధంగా అన్నీ మారాలి. ఇదొకలాగా ఉంది, ఇదొకలాగా ఉంది. సో ఐ విల్ చెక్ నెక్స్ట్ నెంబర్స్. సో 3152, నెక్స్ట్ 5321. దీంతో తెలిసిపోతుందండి, దీంతో తెలిసిపోతుంది. థర్డ్ వన్ ఫస్ట్ రావాలి. ఇక్కడ థర్డ్ వన్ ఫస్ట్ వచ్చింది, థర్డ్ వన్ ఫస్ట్ వచ్చింది. ఫస్ట్ వన్ సెకండ్ రావాలి, ఫస్ట్ వన్ సెకండ్ వచ్చింది. సెకండ్ వన్ లాస్ట్కి వెళ్ళిపోవాలి, లాస్ట్ వన్ థర్డ్ రావాలి. ఎస్, ఇవి రెండు సిమిలర్గా ఉన్నాయి అని అంటే ఇది డిఫరెంట్గా ఉంది అని అర్థం. సో ఆప్షన్ 1 డైరెక్ట్గా పెట్టొచ్చు, ఫోర్త్ వన్ చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఫస్ట్ వన్ సెకండ్ వన్కి వచ్చేసింది, ఫస్ట్ సెకండ్కి వచ్చింది, సెకండ్ లాస్ట్కి వెళ్ళిపోయింది. ఎస్, సో ఇక్కడ థర్డ్ వన్ ఫస్ట్కి వచ్చింది, థర్డ్ వన్ ఫస్ట్. ఓకే, యాజ్ ఇట్ ఈస్గా ఉంది. కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ అవర్ ఆన్సర్ అండి. ఓకేనా. సో ఆప్షన్ 1ని మనం ఆన్సర్గా సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూడండి. సో నెక్స్ట్ క్వశ్చన్లో చూస్తే ఇక్కడ ఫైండ్ ద ఆడ్ వన్ అవుట్ ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్స్ అని అన్నాడు. సో మీరు చూస్తే ఇక్కడ 317, 137, 153, 731. సో అన్నిట్లలో కూడా 137 ఇవి కామన్గా కనిపిస్తున్నాయి, కామన్గా ఉన్నాయి కదా. రైట్, వీటితో ఏమైనా చేయొచ్చా అని మనం ఆలోచిస్తాం. నియర్ బై నెంబర్స్ ఏమైనా అవుతున్నాయా, స్క్వైర్స్, క్యూబ్స్ ట్రై చేస్తాం. కానీ ఈ 3 డిజిట్స్తోనే నెంబర్స్ అనేవి ఫామ్ అయినాయి. 317 ఈ 3 డిజిట్స్తోనే ఫామ్ అయింది. 137 ఇగో డైరెక్ట్గా. 153 ఇది ఫామ్ కాలే. 731 ఇక్కడ ఉన్న డిజిట్స్తోనే ఫామ్ అయింది. సో దట్ అవర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 అండి. ఆప్షన్ 3 అనేది డిఫరెంట్గా ఉంది. సో ఆప్షన్ 3 అనేది మనం ఆన్సర్గా ఎంచుకుంటాం. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ తర్వాత ఇక్కడ చూస్తే డయాగ్రామ్ ఉందండి. ఒక డయాగ్రామ్కి సంబంధించి ఇక్కడ 4 డయాగ్రామ్స్. దీంట్లో డిఫరెంట్ వన్ ఏంటో ఐడెంటిఫై చేయాలి మనం. ఓకేనా. సో డిఫరెంట్ వన్ ఏంటో ఐడెంటిఫై చేస్తాం ఇక్కడ. సో మనం కనుక చూస్తే ఇక్కడ పంచభుజి ఉందండి. 1 2 3 4 5 5 భుజాలు గల ఒక పంచభుజి ఉంది. దాని లోపల 1 2 3 4 5 6 భుజాల గల ఇంకొక భుజం అని మనకి ఒక డయాగ్రామ్ ఉంది. సో బయటి వైపు 5 భుజాలు ఉన్నది, లోపల వైపు 6 భుజాలున్న ఒక బహుభుజి ఉంది. సో మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ 4 భుజాలు ఉన్నది, లోపల ఉన్నదానికి 3 భుజాలే ఉంది. ఇక్కడ చూడండి, బయటి వైపు 3 భుజాలు, లోపల ఉన్నది 4 భుజాలు. ఇక్కడ బయటి వైపు 4, ఓకేనా. సో లోపలి వైపు 5 భుజాలు ఉన్నది ఉంది. అంటే ఇప్పుడు మనకు ఒకటి అర్థమైపోయింది, బయట తక్కువ ఉన్నది, లోపల ఎక్కువ భుజాలు ఉన్నది. బయట తక్కువ ఉంది, లోపల ఎక్కువ భుజాలు ఉన్నది ఉండాలి. అలా ఎక్కడ లేదు అంటే ఆప్షన్ బిలో అలా లేదు. సో కాబట్టి ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఎక్కడ ఉంది అంటే ఈ డయాగ్రామ్ బి అనేది మన ఆన్సర్ అవుతుంది. డయాగ్రామ్ బి అనేది ఆన్సర్గా ఎంచుకోవాలి, కానీ అది ఆప్షన్ 4లో కనిపిస్తుంది. సో ఆప్షన్ 4లో కనిపిస్తుంది కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ అవర్ ఆన్సర్ అండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ తర్వాత చూడండి, ఇక్కడ ఏంటి అని అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆల్ఫాబెట్స్ లాగా కనిపిస్తున్నాయి. దీంట్లో డిఫరెంట్ వన్ ఎంచుకోవాలి. ఇక్కడ చూడండి, ఏ అనేది మనకు 3 స్ట్రేట్ లైన్స్తోని ఫామ్ అవుతుంది. ఎఫ్ అనేది 3 స్ట్రేట్ లైన్స్, ఐ అనేది కూడా 3 స్ట్రేట్ లైన్స్,
ఇక్కడ Z అనేది కూడా 3 స్ట్రేట్ లైన్స్, బట్ ఇక్కడ L అనేది 2 స్ట్రేట్ లైన్స్తో ఏర్పడుతుంది. సో ఇది మన ఆన్సర్. సో 5th డయాగ్రామ్ ఎక్కడ ఉంది? ఆప్షన్ 4లో ఉంది 5th డయాగ్రామ్. ఓకేనా అండి? రైట్. నెక్స్ట్ తర్వాత చూడండి, ఇక్కడ ఇంకొక డయాగ్రామ్ ఉంది. డయాగ్రామ్స్లో ఈ సర్కిల్లో పై వైపు షేడ్ చేశాడు, దీంట్లో కింది వైపు షేడ్ ఉంది, దీంట్లో కూడా కింది వైపు షేడ్ ఉంది, దీంట్లో కింది వైపు షేడ్ ఉంది. ఇక్కడ కామన్ లాజిక్ ఏంటి అని అంటే అన్నిట్లలో షేడ్స్ ఉన్నాయి, డయాగ్రామ్స్ అనేవి డిఫరెంట్గా ఉన్నాయి. మీరు ఏం చేస్తారు అని అంటే ఇక జనరల్గా తీసుకున్నా కూడా ఇవన్నీ దీంట్లో డిఫరెంట్ ఆస్పిరెంట్ డిఫరెంట్గా సెలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. కానీ షేడ్స్ అనేవి కింది వైపు ఉన్నాయి ఈ మూడిట్లలో, ఇక్కడ మాత్రం పై వైపున షేడ్ వచ్చింది. సో ఏ డయాగ్రామ్లో? ఫస్ట్ డయాగ్రామ్లో. కాబట్టి ఫస్ట్ డయాగ్రామ్ ఎక్కడ ఉంది? ఆప్షన్ 2లో ఉంది. ఆప్షన్ 2లో ఏ అనే డయాగ్రామ్ ఉంది కాబట్టి సో దట్ ఈజ్ అవర్ ఆన్సర్ అండి. అది మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా? రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఇక్కడ 34th క్వశ్చన్లో మనకు ఫస్ట్ డయాగ్రామ్లో 2 ప్యారలల్ లైన్స్, సెకండ్ డయాగ్రామ్లో 2 ప్యారలల్ లైన్స్, థర్డ్లో లేదు, 4thలో 2 ప్యారలల్ లైన్స్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ప్యారలల్ లైన్స్ లేవు, అన్నిట్లలో ప్యారలల్ లైన్స్ ఉన్నాయి ఎక్సెప్ట్ ఆప్షన్ 3 మనకి థర్డ్ డయాగ్రామ్లో. కాబట్టి థర్డ్ డయాగ్రామ్ ఎక్కడ ఉంది? ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3లో థర్డ్ డయాగ్రామ్ ఉంది కాబట్టి దట్ ఈజ్ అవర్ ఆన్సర్ అండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మీరు మనకి ఒక పోస్ట్ కార్డ్ ఉంది, ఇక్కడ టెలిఫోన్ ఉంది, మైక్ ఉంది, ఇక్కడ మనకి హెడ్సెట్ లాంటిది ఒకటి ఉంది. దీంట్లో డిఫరెంట్ డయాగ్రామ్ని ఎంచుకోండి అంటున్నాడు. డిఫరెంట్ డయాగ్రామ్ ఏమవుతుంది అని అంటే సో టెలిఫోను, మైకు, ఈ హెడ్సెట్ లాంటిది, ఈ 3 కూడా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అండి. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఎక్సెప్ట్ ఆప్షన్ ఏలో ఉన్నటువంటి పోస్ట్ కార్డు. సో కాబట్టి పోస్ట్ కార్డు మనకేంటి? ఏలో ఇక్కడ 3లో ఉంది, ఆప్షన్ 3లో ఉంది. సో దట్ అవర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. ఓకేనా? రైట్. సో ఇది మనకు ఇక్కడ దీనికి సంబంధించిన క్వశ్చన్ అండి. సో కంప్లీట్గా మనకి ఆడ్ వన్ అవుట్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ని మనం డిస్కస్ చేసినాం. దీంట్లో డయాగ్రామ్స్ ఉన్నాయి, లెటర్ బేస్డ్, నెంబర్ బేస్డ్ అండ్ వర్డ్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా మనం కంప్లీట్గా ప్రీవియస్గా వచ్చినటువంటి రైల్వే ఎగ్జామ్స్లోని క్వశ్చన్స్ని డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, సో ఇది ఆడ్ వన్ అవుట్కి సంబంధించింది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.